భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిన ముజఫర్పూర్ బాంబు దాడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రిటిష్ పాలనపై సాయుధ విప్లవానికి ఈ ఘటనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అది 1908 ఏప్రిల్ 30. అప్పటికే బ్రిటిష్ ఇండియాలో ఉద్రిక్తతలు ఒక రేంజ్లో తారాస్థాయికి చేరుకున్నాయి. సరిగ్గా అప్పుడే ఇద్దరు టీనేజ్ విప్లవకారులు ఒక క్రూరమైన బ్రిటిష్ అధికారిని టార్గెట్ చేశారు. ఆ అధికారి పేరు డగ్లస్ కింగ్స్ఫోర్డ్. యువకులపై కొరడా దెబ్బల్లాంటి కఠిన శిక్షలు వేయడంలో ఇతను కుప్రసిద్ధుడు. అయితే ఈ కుర్రాలిద్దరికీ బెంగాల్లోని అనుశీలన్ సమితి లాంటి సీక్రెట్ విప్లవ సంస్థలతో బలమైన సంబంధాలున్నాయి. ఇక అసలు ఘటనకు వేదిక బీహార్ ముజఫర్పూర్లోని యూరోపియన్ క్లబ్ పరిసరాలు. కింగ్స్ఫోర్డ్ ఉన్నాడనుకునే ఒక గుర్రపు బండి రాగానే ఆ కుర్రాళ్ళు ఒక్కసారిగా బాంబు విసిరేశారు. కాని ఇక్కడే ఒక విషాదం జరిగింది. ఆ బండిలో కింగ్స్ఫోర్డ్ లేడు. పాపం ఇద్దరు అమాయక మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బ్రిటిష్ అణచివేత మరింత పెరిగింది. ప్రఫుల్ల చాకి ఆత్మహత్య చేసుకోగా ఖుదీరాం బోస్కు ఉరిశిక్ష పడింది. ఫైనల్గా ఒక ప్రశ్న: బ్రిటిష్ వారి క్రూరత్వమే ఇలాంటి హింసాత్మక పరిణామాలకు దారితీసిందా? ఆలోచించాల్సిన విషయమే గదా.